శ్రీను, మేడం. డైరెక్టర్ అప్పలరాజు గారు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా. ఈయన కూడా. మన ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంకా రాలేదేంటి? వెళ్తున్నాను మేడం. సార్ వాటర్ తాగుతారా? నిన్ను అడిగానా? అబ్బే అదేం లేదు సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకైనా మంచిది నీళ్లు తాగుతారేమోనని. డైరెక్టర్ అంటే గొప్ప. నమస్తే సార్. నమస్తే. హాయ్. మూసుకుంటా సార్. సోనీ రెడీ? ఓకే సార్. యాక్షన్. హాయ్, ఈనాటి మన ఉప్పుల అప్పలరాజు గారితో మీ ముందుకు వచ్చాం. వారు చేసిన లేటెస్ట్ మూవీ మోడల్ గురించి ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ అంతటా విజయడంకా మోగిస్తున్న మీ మోడల్ చిత్రం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రేక్షకులు మోగిస్తున్న విజయడంక నా వీపు తట్టి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఓకే సార్, మరి మన మోడల్ సినిమా గురించి మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఓకే, తెలుసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి మీ పేరు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సుదర్శన్, ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. సుదర్శన్ గారు, మోడల్ సినిమా చూసారా? చూసామండి, డైరెక్టర్ గారు ఇరగదీశారండి. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. మరి ఆయనతో మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి. సుదర్శన్ గారు చెప్పండి. నమస్తే సార్, మీ సినిమా రిలీజ్ అయితే చాలు కాలేజీలో కొట్టేస్తాం. థ్యాంక్స్ అండి. కాలేజీని మాత్రం డుమ్మా కొట్టకండి సుమా. మరి ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? కుర్రకారులు వేడికిచ్చే సాంగ్ పిచ్చ పిచ్చగా నచ్చిందండి. మీకోసం మోడల్ చిత్రం నుంచి ఈ సాంగ్. కలిసి కరిగిపోవాలి, తనువులు పులకరించిపోవాలి, కరిగి కరిగి కలిసిపోవాలి ఒక్కరమై. నువ్వు నేను నీవలపు తేనె జానా, నీదరి ఓ నజరానా, పరువాల పాకు పైన స్వర్గాలనే చూసిరానా, మధురిమలు ఘుమఘుమలు, మధురిమలు ఘుమఘుమలు, విరిసే వలపు విరులు. నువ్వు నేను నేను నువ్వు అలా అలా ఒదిగి.
ఓకేనండి, మోడల్ చిత్రంలోని ఓ మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో, సోనీ గారా అండి? మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. నా పేరు వాసవ్ అండి. చెప్పండి వాసు గారు, మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. మీరు మోడల్ సినిమా చూసారా? చూసామండి. సక్సెస్ డైరెక్టర్ ఉప్పల్ అప్పలరాజు గారు తీసిన అన్ని సినిమాలు చూసామండి. ఆయన సినిమాలన్నా మాకు చాలా ఇష్టం అండి. మరి ఆయనతో మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి. వాసవి గారు చెప్పండి. మీరు చాలా రిస్క్ తీసుకొని చేస్తారు సార్. రిస్క్ తీసుకుని చేస్తానడం ఏదో మీ అభిమానం. అయినా రిస్క్ తీసుకోకపోతే థ్రిల్ ఏముంటుంది చెప్పండి. తర్వాత మీరు తీయబోయే సినిమా ఏంటి సార్? ప్లాన్ చేస్తున్నాం, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాంటివి మీరు ఎన్నో చేశారు సార్. అవును. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ హర్రర్ మూవీ చేస్తే చూడాలని ఉంది సార్. ఏంటి హర్రరే? తాగండి సార్, తాగండి. ఏంటి సార్, హర్రర్ అంటే భయమా? అదే నాకెందుకు భయం. నేను ఏదైనా సినిమా చేస్తే మెసేజ్ ఉన్న సినిమా చేస్తాను, మీకు తెలుసు కదా. అలాంటి డిఫరెంట్ కథనే దొరికితే తప్పకుండా చేద్దాం. మీరు హర్రర్ మూవీ చేయాలనుకుంటే మా ఊర్లో జరుగుతున్న రియల్ సంఘటన ఆధారంగా తీసుకొని సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుంది సార్. ఏంటి మీ ఊళ్ళోనా? అవును సార్, కావలిస్తే మా ఊరు జనంతో మాట్లాడండి. శేఖర్, ఫైల్ ఏది? అమ్మా చెప్పు, అడ్రస్ ఏంటో. ఏంట్రా అంత సైలెంట్గా కూర్చున్నారు? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. చెప్పటాకేముందిరా, మనంతా ఫారెస్ట్ బయలుదేరుతున్నాం. ఈ రోజే బయలుదేరాలా? మంచి రోజు చూసి బయలుదేరొచ్చుగా. మనం ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మంచి రోజు. అవును. శీలా, నువ్వు మాతో రావడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావో నాకు తెలుసులే. నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. ఫారెస్ట్ చూసినట్టు ఉంటుంది, ప్రాక్టికల్ చేసినట్టు ఉంటుంది. అయితే రేపే మన ప్రయాణం. అన్నా, వాళ్ళందరూ ఫారెస్ట్కి వెళ్తున్నారన్నా. అందరూ వెళ్తున్నారా? అవునన్నా. మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. రమ్మన్నారంట? డైరెక్టర్ ఉప్పల్ అప్పలరాజు గారు మార్నింగ్ కాల్ చేశారమ్మా. దేనికి సార్? నిన్న లైవ్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ ఊర్లో జరుగుతున్న రియల్ సంఘటన గురించి వాళ్ళ ఊరి మీద పడి మనుషులను మాయం చేస్తుంది. అవునా సార్? అవునమ్మా, దాన్నే కాన్సెప్ట్గా తీసుకొని మన అప్పలరాజు గారు దడాలనే హర్రర్ మూవీ చేయాలనుకుంటున్నారట. ఆ ప్రోగ్రాం చేసిన అమ్మాయి పేరేంటి? అదే యాంకర్ పేరు సోనీ సార్. ఆ అమ్మాయిని కూడా పంపమన్నారు. అలాగే సార్. ఓకే సార్. అలాగే మర్చిపోకుండా ఆ అమ్మాయిని వెళ్ళిన దగ్గర నుంచి అంతా షూట్ చేయమను, మన ఛానల్కి ఉపయోగపడుతుంది. ఓకే సార్. హలో సార్, సోనీ అనే యాంకర్ని పంపిస్తున్నాను సార్. ఓకే సార్. డ్రైవర్ కొంచెం మెల్లగా పోనేవయ్యా. శేఖర్, అన్నీ పెట్టుకున్నావు కదా? అన్నీ పెట్టుకున్నాను సార్. మీకు అవసరమని 3 వాటర్ బాటిల్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను సార్. కొంచెం వాటర్ ఇటు. అమ్మాయి సోనీ, సార్? ఈ ఫ్రేమ్ బాగుందా? చూడు, బాగుంది, చూచి. అలాగే సార్. ఫిగర్ ఉందని బిల్డప్ షాట్లు వేస్తున్నాడు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు సార్. రేయ్, తొందరగా పోనీరా, చీకటి పడేలాగుంది. చీకటంటే భయమా? భయం నాకు కాదురా, వద్దన్నా అనకుండా తీసుకొస్తున్నావే మా చెల్లిని. అది గనక ఏదైనా చూసి భయపడిందో. నీ చెల్లని ఈ బద్రి
భద్రంగా చూసుకుంటాడు. అమ్మో అన్నయ్య చదివేస్తుంది అన్నయ్య. రే బద్రి, ఆ టాప్ క్లోజ్ చేయరా, చెల్లికి చలేస్తుందంట. అలాగే లేరా. రే, ఈ కార్ ఇక్కడ పార్క్ చేసి చాలా రోజులు అయినట్టుందిరా. ఇంజిన్ కూడా పాడైనట్టుంది. ఇందులో వచ్చిన వాళ్ళు ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? అరే అక్కడ పొగొస్తుందిరా. అక్కడ ఎవరో ఉండే ఉంటారా? అవునరా, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఒకవేళ వీళ్ళే వాళ్ళ ఏంది వచ్చాము. సరే వెళ్ళారండి.